మహిళలే కూర్చున్నారు. ఇటువంటి కార్యక్రమాలలో కొంచెం ఈ కార్యక్రమం ఒక విప్లవ పద్ధతుల్లో సాగుతున్నది. ఒకవైపు పూజ, ఒకవైపు సంతాప, కమ్యూనిస్టు విప్లవకాల సంతాప సభ, రెండింటి మధ్యలో పోటీలాగా సాగుతున్నది. దీంట్లో మనం పూజనేమో మీరు పోకండి చెప్పలేదు, కానీ అసలు ఎంకన్న కోసం క్షీరం సావన్న చెప్పినప్పుడు సావన్న నాకు చావుకు డబ్బులు లేవు అన్నాడు అని కన్నీరు కారిసిండు. ఆ వెంటనే అంతకన్నా ముందే శివకుమారాన్ని ఏమన్నాడంటే అలా కూతురు చదువు సంధ్యలు ఇతరాత్మ మేము బాధ్యత వహిస్తాం, ఆ అక్కకు సంబంధించిన విషయంలో కుటుంబం విషయంలో అని ఒక ప్రామిస్ చేశారు. ఇది ఒక సంతోషకరమైన అంశం. అదే క్రమంలో ఒక బాధ నుండి ఒక సంతోషం. ఈ కామ్రేడు ఎంకన్న అసలు ఎవరు, ఎందుకు చచ్చిపోయాడు అనే కాడ రెండు అంశాలు మనం గుర్తుపెట్టుకుందాం. నేను ఎక్కువసేపు అందరికి ఆకలయ్యే టైం కాబట్టి నేను 2-3 అంశాలు రాసుకున్నా అని చిన్నగా మాట్లాడదాం అనుకున్నా. ఆయనను చంపింది ఎవరు? క్యాన్సర్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎంకన్నతో మొదలైంది అనుకున్నాం ఈ ఊర్లల్లో. ఎంకన్న కన్నా ముందు చాలామంది తెలియకుండా చనిపోయారు. ఈరోజు మహిళలకు గర్భసంచిలో సంబంధించిన క్యాన్సర్ ఎక్కువ వస్తున్నది, బెస్ట్ క్యాన్సర్ అని ఎక్కువ వస్తున్నది. మమ్మల్ని కన్నా తల్లులకు, ఇంకా కనవలసినటువంటి వాళ్లకు అనేక రకమైన రోగాలు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఈ భారతదేశాన్ని ఏలుతున్నటువంటి పాలక వర్గాలు వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ దోపిడీ లక్ష్యం కోసం మన ప్రజల జీవనాన్ని ధ్వంసం చేస్తున్నారని గుర్తించాలి. వెంకన్న సంతాప సందర్భంగా వెంకన్నకు క్యాన్సర్ రావాల్సిన వాడు కాదు, బలవంతుడే కదా, డ్రైవరు, రాత్రి పగలు ఉద్యోగం కోసం ఆర్నిశలు శ్రమించిన వాడు. ఇంతకుముందు అన్న చెప్పిండు, అంత నమ్మకమైన వాడు. ఆయుధాలనిచ్చి వేరే కాడ చేర్చమంటే చేర్చి వచ్చిన ఆయన, అంతకన్నా నమ్మకం ఇంకెవరికి ఉండదు. అట్లాగనే అజ్ఞాత నాయకులను మరో చోటికి కదిలించిన చాలా నమ్మకమైనటువంటి చైతన్యశీలుడు ఆ కరపత్రం చాలా చక్కగా రాశారు. ఆయననే కబలించింది కదా. మనకు తెలియకుండా మన లోపల ఎంతమందికి వస్తుందో కారణం ఏంటంటే ప్లాస్టిక్. మీరు తాగే పాలు కల్తీ, పాలను కల్తీ చేస్తున్నారు, నీళ్ళని అమ్ముకుంటున్నారు, తినే తిండి కల్తీ. దీనికి అంతటి కారణం ఏంటంటే సామ్రాజ్యవాదం అనే ఒక దుర్మార్గమైనటువంటి దోపిడీ వ్యవస్థను ఇక్కడున్నటువంటి పెట్టుబడిదారులు, ఇక్కడున్నటువంటి పాలక వర్గాలు దానికి అవకాశం కల్పించి మన జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. కాబట్టి మనము తగినటువంటి విధంగా ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ మన జీవితాలను ధ్వంసం చేయదలుచుకున్న ఈ పాలక వర్గాలను గల్లబట్టి ప్రశ్నించవలసిన అవసరం మన ముందుంది. అదే క్రమంలో మన ఆరోగ్యాల కోసం, జీవితాల కోసం విప్లవ ప్రజా ఉద్యమాలలో విలీనమై ఐక్యమై మన కోసం, మన రాబోయే చిన్న పిల్లలు భావితరాల భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. పోరాటం అమ్మా, పోరాటం అన్నారు కదా, ఇంకా నేను పోరాటం చేసాడు. ఒకటి చిన్న ఉదాహరణ చెప్పిళ్ళు. మరియమ్మ అడ్డగూడూరు విషయము ఎవరికి తెలియదు, ఎంకన్నా సామాన్య చెప్పి అది స్ప్రెడ్ అయింది. నేను కూడా వచ్చిన అడ్డగూడు. ఒక మహిళ మీద ఒక పోలీసులు విధ్వంసం చేశారు. అది ఈరోజు ఏంటంటే దేశవ్యాప్తమైన విషయం అయింది. ఆయన ఇంతే ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు కదా, ఎంకన్నా చిన్నవాడే కదా, కానీ ఒక మహిళ మీద జరిగిన అన్యాయాన్ని అరికట్టేందుకు మూలకారకుడు అయిండు. ఆయనకు ఒక తపన ఉన్నదని మన కామ్రేడ్ చెప్తున్నారు. విప్లవం రావాలి. ఎందుకు అంటే ఆయన లాంటి కుటుంబాలు ఈ దేశం నిండా 180 వంతులకు పైగా ఆయన లాంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరికీ విముక్తి కావాలంటే భారతదేశంలో విప్లవం రావాలా? ఆ విప్లవ కాంక్ష ఆయన ఏ మేరకు పనిచేసిండు అనేది కాదు, ఆ కాంక్షతోటి, ఆ కాంక్ష కలిగి ఆ చైతన్యం ప్రదర్శించిండు. చైతన్యం అనేది ప్రధానము. ఆ చైతన్యం ఏంటంటే కామ్రేడు నమ్మకంగా వ్యవహరించడము, విప్లవ పార్టీలతో ఉండడము, చివరిగా చనిపోయే ముందు కూడా ఎంచుకోవడం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మార్క్సిజము, లెనినిజము, మావో ఆలోచన విధానాన్ని దేశ నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించుకొని ముందుకు సాగుతున్న ఒక నూతన
మాస్ లైన్ పార్టీలోకి ఎంచుకొని రావడంలో ఆయన ఆలోచన శక్తి గొప్పదని మేము భావిస్తున్నాం. ఆయన పట్టుదల విప్లవాన్ని పూర్తి చేయడం అనే కాంక్షను మేము ఏంటంటే కొనియాడుతున్నాం. అదే సమయంలో ఆ కామ్రేడ్ అసలు ఎందుకు చనిపోయింది అనే క్వశ్చన్ వచ్చింది కదా. ఈ చనిపోవడంలో 2 రకాలు ఉన్నాయి. అందరూ చనిపోతున్నారు, బంధువులు వస్తారు, వందలాది మంది ఇవన్నీ చేస్తారు, కార్యక్రమాలు చేసి వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు, నా నీళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. అది రక్త సంబంధానికి సంబంధించిన సమస్య. మరి మన వెంకన్న రక్త సంబంధికులతో పాటు ఒక ప్రత్యేకంగా వర్గ సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఒక వర్గం, దేశంలో మెజారిటీ ప్రజలు దోపిడి గురి కాబడుతున్నారు. ఆ గురి కాబడుతున్న ప్రజల పక్షాన, ఆ వర్గం పక్షాన ప్రాతినిధ్య కామ్రేడ్గా ఉన్నాడు. అందుకోసము ఈరోజు ఎర్ర జెండా ఒక దేశంలో విప్లవం పూర్తి కావాలని కోరుకునే ఒక విప్లవ పార్టీ, దేశవ్యాప్త పార్టీ ఈరోజు వెంకన్నకు వచ్చి వినమ్రంగా విప్లవ జోహర్లు అర్పిస్తున్నది. ఆయనకు వర్గ సంబంధం చాలా గొప్పది. ప్రతి మనిషికి కూడా రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం ఎంతో విలువైనదని గుర్తు చేయడం అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. అట్లాగనే కామ్రేడ్స్, ఈరోజు కుటుంబ సభ్యులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వివిధ అనుభవాలు కలిగిన కామ్రేడ్ మాట్లాడాడు. వెంకన్నం చూడలేదని, వెంకన్నం ఇప్పుడు చూస్తున్నాం. ఆయన కరిగిపోతూ వెలుగునిచ్చిన జ్యోతి, క్రొవ్వొత్తి. విప్లవకారుల కుటుంబాలన్నీ కూడా ఇట్లాగానే ఉంటాయి. ఎందుకు అంటే తమ కోసం తాము బ్రతకాలే కష్టమవుతుంది. తమ కోసం తాము బ్రతకడమే కాకుండా పక్కంటోళ్ళ సమస్యలు పట్టించుకుంటారు కదా, ఇంకా అదనపు భారం పడుతుంది. ఈ క్రమంలో కొంచెం ఆర్థికంగా చితికిపోవడంలో తప్పేం లేదు. ఇట్లాంటి చాలా జరిగినాయి. అయితే ఇక ముందు శీలం సామన్న ఇంకో కామ్రేడ్ చెప్పినట్టుగా అమరవీరుల కుటుంబాలు, సరే